సూర్య గారి సినిమా వస్తుందంటే జనాల్లో ఒక క్యూరియాసిటీ ఉంటుంది. అంటే ఈ సినిమాలో ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నాడు, ఈ సినిమాలో ఎలాంటి స్టోరీని ఎంచుకున్నాడు అని చెప్పేసి ఖచ్చితంగా ఆలోచిస్తారు. ఎందుకంటే సూర్య గారు ఏ సినిమా చేసినా కూడా అందులో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరీ ఉంటుంది. దానికి మించి సమాజానికి ఏదో ఒక మంచి మెసేజ్ కూడా ఉంటుందన్నమాట. సో మరి ఇప్పుడు విశ్వనాథ్ అండ్ సన్స్ ఈ సినిమా ఈరోజు చాలా గ్రాండ్గా రిలీజ్ అయింది. మరి జనాలు ఏం మాట్లాడుకుంటున్నారు ఈ సినిమా గురించి? సినిమా హిట్ అయిందా కాలేదా, మంచి పాజిటివ్ టాక్ వస్తుందా లేదా, దాని గురించి మనం అయితే ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాము. మరి సూర్య గారి విషయానికి వస్తే ఆయన ఏ సినిమా చెయ్యని, ఏ లాంగ్వేజ్ కానీ, ఎలాంటి పాత్ర కానీ ఖచ్చితంగా అవ్వలీలగా అనమాట. సో అది ఎంత క్లిష్టమైనటువంటి డైలాగ్ అయినప్పటికీ కూడా ఎంత అంటే స్పాంటేనియస్గా చెప్తూ ఉంటారనమాట. అంత గొప్ప టాలెంటెడ్ పర్సన్ మన సూర్య గారు. అండ్ మన తెలుగు ప్రేక్షకులు కూడా, తను కోలీవుడ్ స్టార్ హీరో అయినప్పటికీ కూడా తెలుగు ప్రేక్షకులకి చాలా మంచి సంబంధం ఉన్నటువంటి గొప్ప హీరో అనమాట. అండ్ ముఖ్యంగా సూర్య గారు అంటే మనకి ఏ సినిమాలు గుర్తుకొస్తాయంటే సింగం సిరీస్ ఖచ్చితంగా గుర్తుకొస్తాయన్నమాట. ఆ సినిమాల్లో ఎంత మంచి మెసేజ్ ఉంటుంది మన సమాజానికి అనేది మనం అందరూ కూడా కలర చూసాం. మరి ఈ సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో కూడా ఏంటంటే ఆయన సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని అన్యాయాలు, అక్రమాలు వాటన్నిటినీ కూడా ఎదిరించేటటువంటి ఒక మంచి క్యారెక్టర్ అన్నమాట. అండ్ దానికి తోడు తనకి పిల్లలు ఉండరు. సో మరి సరోగసి ద్వారా పిల్లల్ని ఆయన తీసుకోవడం జరుగుతూ ఉంది. సో ఆ విధంగా అంటే స్టోరీ అంతా కూడా ఈ యొక్క పిల్లల చుట్టూ కావచ్చు, ఈ సమాజం ప్రాబ్లమ్స్ గురించి ఇదంతా కూడా జరుగుతూ ఉంది. బట్ చూపించే విధానం చాలా చాలా పర్ఫెక్ట్గా చూపించారు వెంకీ అట్లూరి గారు. మరి ఆయన డైరెక్షన్ గురించి ఇంకా గొప్పగా చెప్పాలంటే చాలా విషయాలు కూడా ఉన్నాయన్నమాట. చాలా మంచి మంచి సినిమాలు తీశారు ఆయన. సో ఆయన డైరెక్షన్లో సూర్య గారి సినిమా అంటే ఇంకా మామూలు కాంబినేషన్ కాదు, చాలా మంచి కాంబినేషన్. సో మరి మమితా బైజ్ కావచ్చు అండ్ మన రాధిక గారు కావచ్చు, సో అందరూ కూడా చాలా మంచి అంటే వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ని చూపించారనమాట. జనాలు చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా సినిమా సూపర్ హిట్ అనే ఒక మాట మాత్రమే చెప్తున్నారు. అంటే 10 మందిలో 9 మంది ఇదే మాట. ఏదో ఒక్కరికి ఇంకెవరికైనా ఖచ్చితంగా అందరికీ నచ్చాలని కూడా రూల్ లేదు కాబట్టి. అండ్ ఫస్ట్ హాఫ్లో కూడా కొంచెం అక్కడక్కడ స్లోగా అనిపించిందని చెప్తున్నారు. అదేవిధంగా క్లైమాక్స్కి వచ్చేసరికి ఫుల్ పీక్స్లో ఉంది సినిమా అంతా కూడా. అండ్ సెకండ్ హాఫ్లో అక్కడక్కడ కూడా కొంచెం చిన్న మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. బట్ ఈ యొక్క పాజిటివ్ టాక్ అంతా కూడా మైనస్ పాయింట్స్ని మొత్తాన్ని కూడా తుడిచిపెట్టేస్తూ ఉంది. సో మొత్తానికి సూర్య గారికి మరొక బంపర్ హిట్ పడిపోయింది విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాతోనే.